ఉదయమే నిద్రలేచి కిటికీ దగ్గర నిలబడి బయటకు చూసింది ఇందిర. ఇంకా పూర్తిగా ఎండ రాలేదు. తొలి తొలి వెలుగులు చీకటి తలుపులు తోసుకుని బయటకొస్తున్నాయి. తూర్పు దిక్కంతా అరుణారుణ కిరణాలు విస్తరిస్తున్నాయి. చెట్ల గుబుర్లలోంచి పక్షుల కిలకిలారావాలు నేపథ్య సంగీతాన్ని వినిపిస్తున్నాయి. ఇందిర అప్రయత్నంగానే అవుట్ హౌస్ వైపు చూసింది. అప్పుడే రమణమూర్తి గది తలుపులు బార్లా తెరిచున్నాయి. ఇవాళే తనే అందరికన్నా ముందు నిద్రలేచానని అనుకుంది. కాని తనకన్నా ముందే అతను లేచినట్లున్నాడు. ఏం చేస్తున్నాడో జాగ్రత్తగా పరిశీలించి నలువైపులా చూడగా అతను తోటలో కనిపించాడు. పైగా అక్కడ అతనేదో శ్రద్ధగా పనిచేస్తున్నట్లు కనిపించాడు. ఇందిర మేడ దిగి కిందకి తోటలోనికొచ్చింది. రమణమూర్తి గులాబీ మొక్కలకు పాదులు చేసి నీళ్లు కొడుతున్నాడు. ఎందుకు మీకీ శ్రమ అని అడిగింది ఇందిర. రమణమూర్తి తలెత్తి ఆమె వంక చూశాడు. లేచి నిలబడ్డాడు. వంగి చేతులు కడుక్కుంటూ అన్నాడు, ఇందులో శ్రమేముందండి? అటు చూడండి. ఆ వికసించిన గులాబీ కుసుమం ఎంత నిర్మలంగా ఉందో. భగవంతుని సృష్టిలో అరుదైన పుష్పం ఇదే అనిపిస్తోంది నాకు. దీనికోసం కొంచెం శ్రమ పడితే మన శ్రమకు 10 రెట్లు ఆనందానుభూతిని అందించే సుమధుర కుసుమాలను అందిస్తుంది. అంచేత నాకిందులో ఆనందమే ఉంది గాని అనవసరమైన కష్టం ఏమీ లేదు అన్నాడు రమణమూర్తి చేతి తడిని మృదువుగా చొక్కాతో అద్దుకుంటూ. కావచ్చు, కానీ ఈ తోట పని చూడ్డానికి వేరే తోటమాలున్నాడు. మీరొచ్చి ఈ పని మొదలు పెడితే వాడికి పని లేకుండా పోతుంది అంది. ఇందిర నిద్రలో లేచి ముఖం మీదకు జారిపడుతున్న జుట్టును పైకి నెట్టుకుంటూ, నా అభిమతం అది కాదు. కలలో కూడా మరొకరికి కీడు చేద్దామన్న తలంపు నాకు రాదు. నడిచే దోవలో చీమలు నలిగిపోతాయని తెలిస్తే దోవ తప్పించి మొళదోవన నేను నడిచైనా వాటికి కీడు కలకుండా చూస్తాను. మనం మాత్రమే బాగుపడితే చాలదు, మనతో పాటు నలుగురు సుభిక్షంగా ఉండాలి అంటూ తన ఉద్దేశాలు ఎలాంటివో ఆమెకు వినిపించాడు. నీలాంటి మంచివాళ్ళు ఎక్కడోగానే ఉండరు అంది ఇందిర అతని మొహంలోకే ఆరాధనాపూర్వకంగా చూస్తూ. అదేమన్నమాట? నాకన్నా మంచివాళ్ళు ఎందరో ఉన్నారు. అడుగడుగునా ఉన్నారు. నాకు ఎదురుగానే ఉన్నారు. ఆ విషయం నేనెట్లా మరిచిపోగలను అని రమణమూర్తి ఇందిర కళ్ళలోకి చూశాడు. ఆమె మెల్లగా తలదించుకుంది. మీరు అనుమతిస్తే ఇప్పుడు నాకు తట్టిన భావాన్ని మాటలో పెడతాను అన్నాడు అతనే మళ్ళీ. ఇందిర ఏంటన్నట్లు చూసింది. నిన్న మీరు ముస్తాబు చేసుకున్నప్పటికన్నా ఇప్పుడు ఈ సహజ సౌందర్యంలో ఎంతో బాగున్నారు. ఇంకా చెప్పాలంటే ఇదిగో ఈ గులాబీ పువ్వుల కాంతులు విరజిమ్ముతున్నారు. మనసులో మాట దాచుకోలేను, తప్పైతే క్షమించండి అని వెంటనే క్షమాపణ కోరుకున్నాడు. పైకి ఎంత కాదన్నా ఎవరినైనా పొగుడుతుంటే పొంగిపోకుండా ఎలా ఉంటారు? ఇందిర అందమైందే, అందులో ఎలాంటి సందేహం లేదు. అయితే ఇంత స్పష్టంగా ఆమె ముందు ఆమె అందాన్ని శ్లాఘించిన వాళ్ళు ఇంతవరకు ఎవరూ లేకపోవడంతో రమణమూర్తి పట్ల ఇందిరకు లోలోపలే అభిమానం పెరిగింది. ఈసారి ఆమె ముభావంగా ఉండడంతో రమణమూర్తికి విషయం అర్థమైపోయింది. ఉదయం 10 గంటలు కాగానే రమణమూర్తి తలుపులు బిగించి బయటకు బయలుదేరబోతుంటే ఇందిర అలివేలును పంపి అతన్ని పిలిపించుకుంది. రమణమూర్తి వినయంగా వెళ్లి ఆమె ముందు నిలబడి ఎందుకో పిలిచారట అని అడిగాడు. ఎక్కడికి బయలుదేరారు అని అడిగింది సోఫాలో కూర్చుని కుక్కపిల్ల ఒళ్ళు నిమురుతూ. మీరు అలా అడిగితే నిజం చెప్పాలో అబద్ధం చెప్పాలో తెలియక చాలా అవస్థపడుతున్నాను అన్నాడు రమణమూర్తి. అదేంటి, అబద్ధం చెప్పడం ఎందుకు అని ఆశ్చర్యంగా అడిగింది. ఆపద్ధర్మంగా అబద్ధం ఆడవచ్చునని పెద్దలే చెప్పారు. కాని ఎప్పుడూ అబద్ధాలు ఆడి ఎరువునందువల్ల చాలా ఇబ్బందిగా ఉంది అని నెసిగాడు రమణమూర్తి. అబద్ధాలు చెప్పేవాళ్ళంటే నాకు చెడ్డ అసహ్యం. అయినా మీకు అవసరం ఏమీ లేదు. నిజమే చెప్పండి. ఇప్పుడు మీరెక్కడికి వెళుతున్నారు? బస్టాండ్కి. దేనికి? కూలి పని చేయడానికి అని తల వంచుకున్నాడు. బిఏ చదివి బస్టాండ్లో మూటలు మోయడానికి మీకు నామర్దాగా లేదు? ఈ ఊరు నాకు కొత్త. నేను బిఏ చదివానో 1వ క్లాసు తప్పానో ఎవరికీ తెలీదు. వాళ్లకు కావలసింది పనిచేయడం, నాకు కావాల్సింది డబ్బులు సంపాదించుకోవడం. ఇవాళ ఈ పూట ఇప్పుడు నా దగ్గర కాఫీ తాగడానికి డబ్బులు లేవు. మీ సొమ్ము తింటూ మీ ఇంట్లో ఉంటూ సోమరిపోతులా కాలక్షేపం చేయడం కన్నా ముక్కు మొహం తెలియని వాడి దగ్గర కూలి పని చేసుకుని కడుపు నింపుకుంటే వచ్చిన చిన్నతనం ఏమిటో నాకు తెలియడం లేదు. అతను ఆమె ముందు నిలబడే ఉన్నాడు. ఈ మాటలు చెబుతున్నప్పుడు అతని మాటల్లో బాధగాని దుఃఖంగాని తొంగి చూడలేదు. చాలా నిర్వికారంగా చెప్పాడు. కాని అతని మాటల్లోని నిజాయితీకి ఇందిర చలించిపోయింది. మీకు నిన్ననే చెప్పాను, మా ఇంట్లో మీరు దేనికి మొహమాట పడకూడదు. మీరు యథేచ్ఛగా మీకేం కావాలంటే తీసుకోండి, తినండి, తిరగండి.
హాయిగా ఉండండి. మీ ఒక్కరి వల్ల మేం నష్టపోయేదేమీ లేదు. నిజమే చెప్పారు. నా వెధవ సందేహాలతో నేనే వెనకాడుతున్నాను అని కొద్ది క్షణాలాగి ఏదో ఆలోచనలో మునిగిపోయి తేరుకున్నాక మళ్ళీ అన్నాడు. మీరు అన్యథా భావించనంటే ఒక్క విషయం చెప్పండి అంది ఇందిర ముందు కొంగి. మీకు అనవసరంగా కోపం తెప్పిస్తానేమోనని జంకుతున్నాను. అదుగో మళ్ళీ అలాంటి జంకు గొంకు లేమి వద్దన్నానా? ఆ ఏం లేదండి. మీరు మేనేజింగ్ డైరెక్టర్ గారి అమ్మాయి కదా? అవును. ఎండీ గారి ఒక్కగానొక్క అమ్మాయి. మీరు ఏం చెప్పినా తిరిగుండడానికి వీల్లేదు. మీరు ఒక గుమస్తా ఉద్యోగం ఇప్పించడం మంచినీళ్ల ప్రాయం. అయినా ప్రయత్నించి చూడండి. మీ మాట వాళ్ళు ఎలా కాదంటారో చూద్దాం అని తన మనసులోని మాట బయట పెట్టాడు రమణమూర్తి. వాళ్ళు కాదనడం కాదు. నాన్నగారు ఏమంటారో అని. ఆ మాట నేను ఒప్పుకోనండి. మీరింత చిన్న పని చేసినందుకు ఆయన గారు అభ్యంతరం చెబుతారంటే నేను కాదు, ఈ ప్రపంచంలో ఎవడూ నమ్మడు. అంతకన్నా స్పష్టంగా నీకు ఉద్యోగం ఇవ్వడం నాకే ఇష్టం లేదని చెప్పేయండి. నా డిగ్రీ సర్టిఫికెట్‌కు మీ కళ్ళ ముందే నిప్పు ముట్టించి తగలబెట్టి నిన్నట్లాగానే బస్టాండ్‌లో మూటలు మోయడానికి వెళ్ళిపోతాను అనన్నాడు రమణమూర్తి. ఆ చివరి మాటలు అంటున్నప్పుడు అతని గొంతులో బాధ, ఆవేశం తొంగి చూసింది. ఇందిర ఏమనుకుందో ఏమో లేచి వెళ్ళి ఫ్యాక్టరీకి ఫోన్ చేసి మేనేజర్‌ను ఇంటికి రమ్మని చెప్పింది. నా తొందరపాటుతో నేను మీకు కోపం తెప్పించలేదు కదా అన్నాడు రమణమూర్తి. అదేం లేదు అంది ఇందిర. మరి మీరు అదోలా ఉన్నారు. మొహంలో మార్పు కనబడుతోంది. పొద్దున నేను చూసిన తాజా రోజాలా కనపడ్డం లేదు. ఇందిర నవ్వింది. నేను మామూలుగానే ఉన్నాను. ఎస్. ఇప్పుడు మామూలుగానే ఉన్నారు. కానీ ఒక క్షణం కిందట కొంచెం ఏదో మార్పు గోచరించింది. మరేం లేదు. నేను చేస్తున్న పనికి నాన్నగారు ఏమంటారో అని ఆలోచిస్తున్నాను. దానికింత ఆలోచన ఎందుకండి? వారొచ్చేదాకా ఆగుదాం. మీ మేనేజర్‌కి ఏదో చెప్పి పంపించేయండి. నేనెందుకన్నానంటే, అసలు మీ మాట మీద ఎందుకక్కడ పని జరగదో చూద్దామని అన్నానే గాని, నాకు తొందరేముందండి అని మళ్ళీ ముక్తాయింపిచ్చాడు. చూద్దాం మేనేజర్ ఏమంటాడో అని ఆగింది. ఒక అరగంటలో మేనేజర్ ఇందిర ముందు నిలబడ్డాడు. రమణమూర్తిని ఆయనకు చూపించింది. ఈయన మాకు బాగా కావలసినవారు. బిఏ చదివారు. మన కంపెనీలో ఉద్యోగం ఇప్పించాలి. వెంటనే వీలు పడుతుందా? నాన్నగారు రావాలా? అని అడిగింది ఇందిర. మేనేజరు వినయ విధేయతలు కురిపిస్తూ అన్నాడు. వీలు పడకపోవడం ఏంటండి? మీరు చెబితే ఒకటి, ఎండీ గారు చెబితే ఒకటినా? ఏదొక పోస్టు సృష్టించైనా సాయంత్రానికి వారికి ఆర్డర్స్ తీసుకునొచ్చే పూచీ నాది. సరేనమ్మా? సరే అయితే ఆర్డర్స్ తీసుకుని రండి అంది ఇందిర. అలాగేనండి అని వెళ్ళిపోయాడు మేనేజర్. అప్పుడు రమణమూర్తి అన్నాడు. నాకు తెలుసు మీరు తలుచుకుంటే మీకిదొక పెద్ద సమస్య కాదు. ఇందిర నవ్వుకుని ఊరుకుంది. మేనేజర్ సాయంత్రానికి అనుకున్నట్లుగానే రమణమూర్తికి ఉద్యోగం ఇప్పిస్తూ ఆర్డర్స్ తీసుకునొచ్చాడు. మన ఫ్యాక్టరీలో అంతా ఎవరి పనులు వాళ్ళు బాగా చేస్తున్నారా లేదా, లేకపోతే వాళ్ళ పనిని పెంచే ఏర్పాట్లు చెయ్యొచ్చు అన్న విషయాలు ఎప్పటికప్పుడు తనిఖీ చేసి రిపోర్ట్లు పంపించేందుకు విజిలెన్స్ సెల్ అని ఒకటి కొత్తగా ఏర్పరిచి ఆ సెల్‌కు సూపరింటెండెంట్‌గా రమణమూర్తి గారిని నియమించామండి అన్నాడు మేనేజర్. రమణమూర్తి, ఇందిర ఇద్దరూ సంతోషించారు. మేనేజర్ వెళ్ళిపోతూ చిన్న అభ్యర్థన కూడా తెలియజేశాడు. ఇప్పుడు ఈ పోస్టు సృష్టించవలసిన అవసరం ఏమొచ్చిందని పార్ట్నర్ ముకుందరావు గారు అభ్యంతరం తెలిపారండి. కానీ మీరు కావాలన్నారు అని చెబితే సంతకం చేశారు. దయచేసి నాన్నగారొచ్చాక మీరొక మాట చెప్పండి. లేకపోతే ఇదంతా నా ప్రోద్బలంతోనే జరిగిందనే అనుమానం రావచ్చు అని విన్నవించుకున్నాడు. తప్పకుండా చెబుతాను. దాని విషయంలో మీరేం కంగారు పడకండి అని అభయం ఇచ్చింది ఇందిర. మేనేజర్ వెళ్ళిపోయాడు. రమణమూర్తి అటు ఇటు చూసి ఎవరూ లేరని నిర్ధారణ చేసుకుని రెండడుగులు ముందుకు వేసి వంగి ఇందిర కాళ్లకు నమస్కారం చేయబోయాడు. ఇందిర చొప్పున కాళ్ళు వెనక్కి లాక్కుంది. ఏంటి పని? మీరు నాకన్నా పెద్దవాళ్ళు. పెద్దరికాన్ని కొలవవలసింది వయసుతోనే కాదు, మంచితనంతో. నా కోసం ఇవాళ మీరు తీసుకున్న శ్రమ ఎలాంటిదో నేను ఊహించుకోగలను. ఈ రుణం నేను తీర్చుకోలేంది. ఇవాళ ఈ పేదవాడికి ఒక పెద్ద పెన్నిది దొరికింది. ఇంత సంతోషాన్ని ఈ చిన్న గుండెలో ఎలా దాచుకోవాలో తెలియడం లేదు. ఇప్పుడు నేనేదైనా చేయకపోతే ఆనందంతో ఉక్కిరిబిక్కిరవుతున్న ఈ గుండె ఆగిపోవచ్చు, లేదా పగిలిపోవచ్చు అన్నాడు రమణమూర్తి చాలా సంబరపడిపోతూ. ఇందిరకు కూడా అతన్ని చూస్తుంటే ఎంతో ముచ్చటగా ఉంది. అయితే ఏం చేద్దామంటారు? ఏం చేయడానికి దేవుడు పేదరికంతో నా చేతులు కట్టేశాడు అని మళ్ళీ నీరసపడ్డాడు. ఇప్పుడు మీరు సూపరింటెండెంట్‌గా ఉద్యోగంలో చేరబోతున్నారు. చేరబోతున్నాను. నెల రోజుల తర్వాత జీతం తీసుకోబోతున్నాను. అంతవరకు ఈ ఆనందం ఇలాగే ఆగుతుందా? ఇప్పుడేమన్నా చేద్దామంటే వీల్లేకుండా ఉంది అన్నాడు రమణమూర్తి. ఏం చేద్దామనుంది అని ముసిముసి నవ్వులు నవ్వుతూ అడిగింది.
మీరు ఉన్నారని ఆగాను గాని లేకపోతే కనీసం పిల్లి మొగ్గులు వేసేవాణ్ణి. ఇప్పుడు ఆ ఫీట్స్ ఏమీ చేయకండి. భోంచేశాక రెండో ఆట సినిమాకు వెళదాం. తీరా సినిమాకు బయలుదేరేటప్పుడు కారులో ఆమె పక్కన కూర్చోనని మొండికేశాడు. నేను నడిచొస్తాను. మీరు కారులో వెళ్ళండి అన్నాడు రమణమూర్తి. అదంతే. మీరిచ్చే చనువును పురస్కరించుకుని నా స్థితిని నేను మర్చిపోయి ప్రవర్తించకూడదు అన్నాడు రమణమూర్తి. మీకంత అభ్యంతరం ఉన్నప్పుడు నేను మీతో రాను. మానేద్దాం అంది ఇందిర. అయ్యో రామా! అభ్యంతరం నాకు కాదండి, మీకుంటుంది. ఒకవేళ మీకు నాకు లేకపోయినా మనల్ని చూసేవాళ్ళకుంటుంది. దయచేసి మీరు కారులో వెళ్ళి 2 టికెట్లు తీసుకోండి. దగ్గరే అన్నారు కదా! 2 నిమిషాల్లో నేను నడిచొస్తాను అని ఆమెను కారులో ఎక్కించి ఆమెకు గేటు తీసి కారు వెళ్ళాక గేటు మూసి తాను నడిచి వెళ్ళాడు. సినిమా హాల్లో తన పక్కన కూర్చున్నప్పుడు ఇందిర అడిగింది. కారులో కూర్చోవడానికి అభ్యంతరం చెప్పిన వాళ్ళు ఇప్పుడు నా పక్కన ఎలా కూర్చున్నారు? అమ్మా! ఒక్క విషయం తమరు మర్చిపోతున్నారు. మీకు నాకు మధ్య మీ నాన్నగారున్నారు. ఆయనకు బోళ్ళంత బలగం ఉంది. మీది మిక్కిలి మీ మీద ఎన్నో ఆశలున్నాయి. కోన్కిస్కాగాని నేను మీతో కార్లలో తిరుగుతున్నానని ఆయన చెవిన పడితే ఇంక నా శవం కూడా ఎవరికీ కనపడదు. ఎముకలేరి పొడి చేసి పొలంలో చెల్లించుకుని పంట పండించుకుంటారు. ఇక సినిమాలో సంగతా? ఇక్కడ నేను కాకపోతే మరొకడు కూర్చోవచ్చు. ఓకే? అంచేత నేను మనవి చేసుకునేదేంటంటే పేదవాడి సంతోషానికి కూడా పరిధులున్నాయి. కలలో కూడా వాటిని మరిచిపోకూడదు. కనుక చీటికి మాటికి నా మీద అలక వహించకండి. ఇక సినిమా చూడండి అని తన గోడు ఆమెకు విశదపరిచాడు రమణమూర్తి. అతను చెప్పిన దానిలో కొంత వాస్తవం ఉన్నట్లు తోచింది ఇందిరకు. అయినా కొంతసేపటికి కమేడియన్ ఏదో అంటే విరగబడి నవ్వుతూ తన చేతి మీద అతని చేతిని ఆనించినప్పుడు అక్కడ ఏదో విద్యుత్తు పుట్టి ఒళ్ళంతా పాకింది. నరాలు జివ్వుమన్నాయి. ఆమె అతని వంక చూస్తే అతను ఆమె వైపు వంగి చెవిలో గొణిగాడు. క్షమించాలి మరి. అక్కడ చూస్తూ ఇక్కడ ఎవరున్నారో మరిచిపోయాను. ఇందిర వెంటనే క్షమించేసి సినిమా చూడసాగింది. మర్నాడు రమణమూర్తి ఆఫీసుకు వెళ్లి మేనేజర్ను కలుసుకున్నాడు. ఆయన అతనికొక సీటు చూపించి కూర్చోమన్నాడు. టీ తెప్పించి తాగమన్నాడే గాని పనేమీ ఇవ్వలేదు. నాకేమైనా పనివ్వండి అని రమణమూర్తి అడిగాడు. ఏం పనివ్వాలో ఇంకా తెలియలేదు. రాఘవయ్య గారు వచ్చేదాకా మీరు మీ పనులు ఏమన్నా ఉంటే చూసుకోండి అని నవ్వాడు మేనేజర్. 1 గంట గడిచాక పార్ట్నర్ ముకుందరావు దగ్గర నుంచి కబురొస్తే వెళ్ళాడు. ఆయన ఇతన్ని యగాదిగా చూసన్నాడు. రాఘవయ్య గారికి నువ్వు ఏమవుతావు అని సూటిగా ప్రశ్నించాడు. తన నియామకానికి ఈయన అభ్యంతరం చెప్పాడన్న విషయం రమణమూర్తి మర్చిపోలేదు. వారు నాకు ఏమీ కారండి. నేను వారి సేవకుణ్ణి. ఈ క్షణం నుంచి మీకు సేవకుణ్ణే. ఆయన కనుబొమ్మలు చిట్లించి చూశాడు. రమణమూర్తి చెప్పేశాడు. అయ్యా, ఇందులో తమ దగ్గర దాచవలసిందేమీ లేదు. రాఘవయ్య గారి ఊరిలో నేను పుట్టి పెరిగాను. ఆ సంబంధాన్ని పట్టుకుని ఉదరపోషణార్థం వారిని అర్థించాను. వారికి బదులుగా మిమ్మల్ని కలుసుకునే అవకాశం నాకు నిన్న కలిగుంటే నేను ముందర మిమ్మల్ని అభ్యర్థించి ఉండేవాణ్ణి. ఇన్ని వందల కుటుంబాలకు జీవనోపాధి కల్పిస్తున్న మహానుభావులు మీరు. మరొక నిరుపేద ఆకలిమంటలు తీర్చడానికి వెనకాడరండి. ఈ రోజు నుంచి, ఈ నిమిషం నుంచి నేను మీ వాడిని, మీ అనుచరుణ్ణి అని పాఠం చదివాడు. ఆయన ఏమనుకున్నాడో ఏమో వెళ్లి సీట్లో కూర్చోమన్నాడు. రమణమూర్తి బయటకొచ్చి గర్వంగా నవ్వుకున్నాడు. ఆఫీసు నుంచి వచ్చాక ఇందిర రమణమూర్తిని అడిగింది ఉద్యోగం ఎలా ఉందని. ఏం చెప్పమంటారులేండి, నన్ను ఎండి గారి అమ్మాయి పంపించారని తెలియగానే అక్కడ నన్నంతా అత్తారింట్లో అల్లుని చూసినట్టు చూశారనుకోండి. అబ్బా, అంత మర్యాదలు చేశారా అని ఆశ్చర్యాన్ని ప్రకటించింది. మీకు తెలీదు గాని మీ పేరు చెబితే ఎవరైనా తలవొగ్గాల్సిందే. అది సమ్మోహనాస్త్రమే అనుకోండి. ఇంకొక గమ్మత్తు జరిగింది అని ఆగిపోయాడు రమణమూర్తి. ఏంటది అని కుతూహలంగా అడిగింది ఇందిర. పార్ట్నర్ ముకుందరావు గారు నన్ను పిలిపించారు. చూడాలనిపించిందట. పిలిస్తే వెళ్ళాను. రాఘవయ్య గారు మీకేమవుతారు, ఇందిర నీకెలా తెలుసు అంటూ ప్రశ్నల వర్షం కురిపించాడు. మీరేం చెప్పారు అని ఆసక్తిగా అడిగింది ఇందిర. ఇందిర గారిది మాది ఒకే ఊరు. వారు బాగా తెలుసు. ఆమె గారి చిన్నతనంలో ఆమె తాతగారింటికి వచ్చినప్పుడు నేను ఆమె ఆడుకునేవాళ్ళం. చిన్నప్పటి నుంచి మాకెంతో గాఢమైన స్నేహం ఉందని చెప్పేశాను అని రమణమూర్తి చెబుతుంటే ఇందిర మొహంలో కొంచెంగా కోపం చోటు చేసుకుంది. ఎందుకలా అబద్ధం చెప్పారు అని సూటిగా ప్రశ్నించింది ఇందిర. రమణమూర్తి వెంటనే సమాధానం చెప్పలేదు. నేరం చేసిన వాళ్ళ కొన్ని క్షణాలు తల వంచుకున్నాడు. నేను చేసింది తప్పే అనిపిస్తోంది. నిరుపేదకు కలలు కనే హక్కు కూడా లేదన్న విషయం రుజువైంది. రాత్రి పడుకుంటే నిద్రపట్టక అనేకమైన ఆలోచనలొచ్చాయి. మీలాంటి అమృత హృదయం కలవారితో ఇంత లేటుగా నాకు పరిచయం కలిగిందేమా అన్న ఆలోచనతో పాటు
చిన్నతనంలో మీరక్కడికొచ్చినప్పుడు ఏ తోటల్లోనో, పొలాల్లోనో మీతో పాటు 4 నిమిషాలు గడిపిన అదృష్టం కలిగుంటే ఎలా ఉండేదా అనుకుంటూ పడుకుంటే ఏదో అందమైన కలొచ్చింది. అదే పొద్దున్న గుర్తొచ్చింది. మధ్యాహ్నం ఆయనడిగినప్పుడు ఆ కలే నా వెంట తరుముతూ వచ్చింది. మిమ్మల్ని తలుచుకుంటూ అదొక రకమైన మత్తులో తేలిపోతూ ఆయన ముందలా వాగాను. ఇందుకు నన్ను క్షమించండి. నాకేదైనా శిక్ష విధించండి ప్లీజ్ అని వాపోయాడు రమణమూర్తి. ఇంత మాత్రానికే శిక్షలు, నేరాలు ఎందుకులేండి అని ఆ విషయాన్ని అంతటితో తుంచేయబోయింది. కానీ రమణమూర్తి వినలేదు. మీ మంచితనం చేత మీకలా అనిపించొచ్చు. కానీ ఇప్పుడు నేను చేసింది ఎంత తప్పో తెలిసొస్తోంది. కలవారమ్మాయితో లేనిపోని పరిచయాలున్నాయని చెప్పుకోవడం ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుందో అన్న ఊహే రాలేదు. దయచేసి నాకేదైనా శిక్ష వేయండి. మీతో 2 రోజులు మాట్లాడకుండా కాలం గడిపేస్తాను. అమ్మో! అది నా వల్ల కాదు. అంతకన్నా 2 రోజులు తిండి మానేయడం నయం. అవును, ఇవాళ్నుంచి 2 రోజులు అన్నం మానేస్తాను అని రమణమూర్తి తనకు తనే శిక్ష విధించుకున్నాడు. ఇందిర చాలా నొచ్చుకుంది. పోనివ్వండి మూర్తిగారు, ఇందులో పెద్ద తప్పేముంది? మీకేదో కలొచ్చిందన్నారు, అది బయటికి చెప్పారు. నాకు ఎన్నో కలలొస్తాయి. అవకాశం వచ్చినప్పుడు నేను బయటకు చెబుతాను. అప్పుడు నాకు ఇలాగే శిక్షలు విధిస్తారా అని ఎదురు ప్రశ్నించింది. చూస్తూ చూస్తూ తన ఊహలను, కలలను ఏ ఆడపిల్ల పరాయివాళ్లతో చెప్పుకోదు. నేనెంత ఫూల్ను కాకపోతే ఈ విషయం ఇట్లా వాగుతాను. నాకు మీరు, మీకు నేను ఎన్నైనా చెప్పుకోవచ్చు. కానీ మరొక పెద్ద మనిషి ముందు అలా ఎందుకు నోరు జారానో నాకే తెలియడం లేదు అని బహు బాధపడిపోయాడు రమణమూర్తి. అది కాదు మూర్తిగారు, ఆ ముకుందరావు గారికి మా నాన్నగారికి ఈ మధ్య పచ్చగడ్డి వేస్తే బొగ్గుమంటోంది. మా నాన్నగారు లేనప్పుడు ఆయనే ఆఫీసు వ్యవహారాలు చూస్తుంటారు. అందుకనే మీ విషయం చెప్పడానికి ముందు సందేహించాను. దానికి తోడు మీరు నా స్నేహితులని తెలిస్తే ఆయన మిమ్మల్ని ఎప్పుడు బయటకు పంపుదామా అన్న ప్రయత్నంలో ఉంటాడు. అది నా బాధ. అది కేవలం మీ అనుమానం మాత్రమే. అంతవరకు నిలబడే మాట్లాడుతున్నవాణ్ణి. మీ పేరు చెప్పగానే కూర్చోమని కూర్చి చూపించారు. ఆదరంగా మాట్లాడారు. ఆఫీసులో నాకు తేలిక పని ఇస్తామని కొన్నాళ్లు నేర్చుకునేదాకా ఎప్పుడు ఏ చిన్న అనుమానం వచ్చినా తన దగ్గరకొచ్చి అడగమని ఆప్యాయంగా మాట్లాడారండి అంటూ రమణమూర్తి చెబుతుంటే ఇందిర ఆశ్చర్యపోయింది. నిజమా అంటూ నమ్మలేనట్లు అడిగింది. అదంతేనండి ఇంద్రిగారు. మీకు మధ్య సవాలక్ష ఉండొచ్చు. ప్రతి వ్యాపారంలోనూ, వృత్తిలోనూ ఆ పోటీ, ఆ వైరుధ్యం ఉంటూనే ఉంటుంది. కానీ ప్రతి చిన్న విషయంలో అలా బయట పెట్టుకోరు. మీ మాట ఆయన గౌరవించలేదనుకోండి, రేపు ఆయన మాట మీరు గౌరవిస్తారా చెప్పండి? ఎలా గౌరవిస్తాం? అందుకే మీ మాట ఆయన గౌరవిస్తాడు. అది తెలిసిపోయింది కూడా అని సర్ది చెప్పి ఇందిరను తన మార్గానికి మళ్లించాడు. అయినా తను చేసిన పొరపాటుకు శిక్ష పొందవలసిందే అని ఆమె ఎంత బ్రతిమలాడినా తినకుండా ఆ పూట నిరాహార దీక్ష వహించాడు. ఎంతోసేపు అతన్ని వేడుకుని విసిగిపోయిన ఇందిరకు కన్నీళ్ల పర్యంతమైంది. అప్పుడు ఆమెకు అతను గీతోపదేశం చేసినట్లు చెప్పి ఒప్పించాడు. చూడండి, ఇది ఒకరిని మెప్పించడానికి కాదు. మీ ముందు నా గొప్పతనం చాటుకోవడానికి, లేక మీ చేత బ్రతిమలాడించుకోవడానికి, అంతకంటే కాదు. ప్రతి మనిషికి సెల్ఫ్ డిసిప్లిన్ ఉండాలి. తను చేసిన పొరపాట్లను తిరిగి చేయకుండా ఉండాలంటే ఇలాంటి చిన్న చిన్న శిక్షలు విధించుకోవాలి. గాంధీగారి జీవిత చరిత్ర చదవండి, మీకు తెలుస్తుంది. కనుక 2 రోజులు తిండి మానేయడం నేను సరైన శిక్షణను అలవర్చుకోవడానికే గాని మరొకందుకు కాదు అని తేల్చి చెప్పాడు. అలా అయితే మీతో పాటు నేను మానేస్తాను అని పట్టుబట్టింది ఇందిర. ఆశ్చర్యపోయాడు రమణమూర్తి. మీరెందుకు నిరాహార దీక్ష పోండం? మీరెందుకో నేను అందుకే అంటూ విసురుగా తన పడక గదిలోకి వెళ్లి తలుపులు వేసుకుంది. రమణమూర్తి తన గదిలోకి వెళ్లి తలుపులు బిడాయించుకున్నాడు. వీళ్ల వ్యవహారం అర్థం కాక నౌకరు కిష్టయ్య నోరు తెరుచుకుని చూసి అలాగే నోరు తెరుచుకుని నిద్రపోయాడు. మర్నాడు ఉదయమే మేడ దిగొచ్చిన ఇందిరను చూస్తూ రమణమూర్తి చాలా బాధపడ్డాడు. నాకిదేం నచ్చలేదండి. నాకు మిమ్మల్ని కోపడేంత చనువు లేదు, దగ్గరుండి తినిపించేంత అధికారమూ లేదు. ఈ విషయాన్ని ఎలా పరిష్కరించాలో తెలియడం లేదు. నాకు ఉపవాసాలు చేసి అలవాటైపోయింది. ఎంతగా అలవాటైందంటే గట్టిగా 2 పూటలు వరుసగా తింటే 3వ పూట అజిత్తి చేసినట్లుంటుంది. మీకలా కాదు, వేళకన్నీ సమకూరాలి. 1 గంట భోజనం లేటైతే తోటకూర కాడలా వాడిపోతారు. వెళ్ళి అద్దంలో చూసుకోండి మీ మొహం ఎంత పీక్కుపోయిందో. దయచేసి మిమ్మల్ని మీరిలా కష్టపెట్టుకుని నాకు మనశ్శాంతి లేకుండా చెయ్యొద్దు. రాత్రంతా నాకు నిద్ర పట్టలేదు. ఒక రాత్రి వేళ లేచొచ్చి మీ పడక గది తలుపు తట్టి పిలుద్దామనుకున్నాను అని తన ఆదుర్దానంతా వెల్లడించాడు రమణమూర్తి. నాకు రాత్రి నిద్ర పట్టలేదు అని చెప్పింది ఇందిర. మీకు నిద్ర పట్టకపోవడానికి కారణం ఆకలి, నాకు నిద్ర పట్టకపోవడానికి కారణం ఆవేదన. పదండి, ముందు మీరు టిఫిన్ అయినా తీసుకుందిరు గాని అని తొందర పెట్టాడు.
ఇందిర ఇడ్లీ తింటుంటే ఆమెకెదురుగా కూర్చున్న రమణమూర్తి ఆమె వంకే దీక్షగా చూస్తూ మధ్యలో జేబురుమాలు తీసి కంటితడిని ఒత్తుకున్నాడు. అది గమనించిన ఇందిర ఏంటని ప్రశ్నించింది. రమణమూర్తి తలంచుకుని అన్నాడు. ఏం లేదు, నా ప్రవర్తనకు నేను కుంగిపోతున్నాను. ఇంకా ఆ విషయం మర్చిపోండి, ఇప్పుడైనా టిఫిన్ తీసుకోండి అంది ఇందిర. తప్పకుండా తీసుకుంటాను. ఈ క్షణం నుంచి నేను నా గురించి ఆలోచించడం మానేసి మీ గురించి ఆలోచిస్తాను. మీకు ఏమాత్రం కష్టం కలగని విధంగా ప్రవర్తిస్తాను, ప్రామిస్ అన్నాడు. మొత్తం మీద రమణమూర్తి వచ్చిన 4 రోజుల్లోనే ఇందిరకు చాలా దగ్గరయ్యాడు. తాను అనుకుంది ఏదైనా సాధించగలడు. అతనికి ఆ విశ్వాసం మొదట్నుంచి ఉంది. ఇందిర ఎలాంటిదో అతను మొదటి రోజే అతను బిఏ చదివినవాడు 1వ తరగతి పుస్తకం చదివినట్టు చదివేశాడు. ఆమె అమాయకురాలు. అందచందాలు, ఆస్తిపాస్తులే గాని అంతులేని మంచితనం కూడా ఆమె సొత్తే. ఒక చిన్న పొగడ్తకు పొంగిపోతుంది. ఒక చిన్న మాటకు కుంగిపోతుంది. ఆమె అభిమానాన్ని, ఆదరాన్ని సంపాదించుకుంటే తను ఇక్కడ ఏదేమైనా సాధించగలనని, ఎవరినైనా శాసించగలనని తెలుసుకున్నాడు రమణమూర్తి. తెల్లగా తెల్లారిపోయింది. ఎవరో తట్టి లేపినట్లు చొప్పున మెలకు వచ్చింది ఇందిరకు. అలివేలు అని పిలుస్తూ మంచం దిగిన ఇందిరకు కిటికీ దగ్గర నిలబడి బయటకు చూస్తున్న రాఘవయ్య గారిని చూడగానే క్షణంలో సంతోషము, కోపం వచ్చాయి. ఎప్పుడొచ్చావు నాన్నా అని అడిగింది ఆయన దగ్గరకు వెళ్ళి. నేనొచ్చేటప్పటికి రాత్రి 2 గంటలయిందమ్మా అన్నాడు రాఘవయ్య గారు కూతురు తల మీద చేయివేసి ప్రేమగా నిమురుతూ. రేగిపోయిన ఇందిర జుట్టును సవరించాడు. మరి నన్ను లేపలేదేం అంది ఇందిర తండ్రి కళ్ళలోకి చూస్తూ. నేను గదిలోకొచ్చి చూశానమ్మా, నువ్వు మంచి నిద్రలో ఉన్నావు. కాసేపు ఈ సోఫాలో కూర్చుని చూసి కిందకు వెళ్ళిపోయాను. అవునరా అమలు, అంత మంచం ఉంటే చివరికొచ్చి పడుకున్నావేం, పడిపోవు. నేనొచ్చి సర్ది పడుకోబెట్టాను కాబట్టి సరిపోయింది. అది సరే గాని మొన్ననే వస్తానని చెప్పి ఇంత ఆలస్యం చేశారేం నాన్నా? వెళ్ళిన పని కాలేదమ్మా. నిజానికి అటునుంచి ఢిల్లీ వెళ్లాల్సొచ్చింది. కానీ ఇంటికొచ్చి 2 రోజులు నీతో ఉండిపోతే మళ్ళీ నెల రోజుల దాకా దిగులు లేదు అన్నాడు రాఘవయ్య గారు. నేనొక్కదాన్ని ఇక్కడ విసుగు పుట్టి చూస్తున్నాను. ఈసారి ఢిల్లీ నేను కూడా వస్తాను నాన్నా అని చిన్నపిల్లలా మారం చేసింది. నాతో వస్తావా? నేను ఎక్కడెక్కడో తిరుగుతుంటాను. వాళ్ళని వీళ్ళని కలుసుకోవడం, పార్టీ మీటింగులు హాజరు కావడంతో నాకు బొత్తిగా తీరుబడి ఉండదు. నువ్వు ఒక్కదానివి పరాయి చోట ఎట్లా ఉంటావమ్మా? నాకిక్కడ చాలా విసుగ్గా ఉంది నాన్న. రాత్రింబగళ్ళు ఈ గదిలో ఒంటరిగా పంజరంలోని చిలకలా మగ్గిపోతున్నాను. పిలిస్తే పలికే తోడు కూడా లేదు అని ఇందిర తన బాధంతా ఒక్క మాటలో చెప్పి కన్నీళ్లు పెట్టుకుంది. పిలిస్తే పలికే తోడు లేకపోవడం ఏమిటమ్మా? అలివేల్లేదా, కిష్టేలేడా అని ఓదార్చాడు రాఘవయ్య గారు. ఏం నానా నువ్వు కూడా అలా మాట్లాడతావు? అలివేలుతోనూ కిష్టయ్యతోనూ ఏం మాట్లాడతాను? కాలక్షేపానికైనా తోడు లేరని నేనంటే పనివాళ్ల సంగతి చెబుతావేం అని కోపం తెచ్చిపెట్టుకుంది. అప్పుడు ఆయనకు అర్థమైంది కూతురి భావన ఏమిటో. నెమ్మదిగా అన్నాడు. అవునమ్మా, ఎన్నాళ్ళ నుంచి నేను రాజకీయాల్లో పడి నీ విషయం బొత్తిగా మర్చిపోయాను. ఇంకా చిన్నపిల్లవనే దృష్టిలోనే ఉండిపోయాను. మీ అమ్మైనా ఉంటే ఎప్పటికప్పుడు నా కర్తవ్యం ఏమిటో నాకు గుర్తు చేసేది. నీకు వయసొచ్చింది. వయసుతోనే కోరికలు కలగడం సహజం. నువ్వు నోరు తెరిచి నాకు తోడు కావాలనా అని చెప్పే వరకు నీ సంగతే పట్టించుకోకపోవడం నా తప్పేనమ్మా. ఈ వాటి నుంచే నేను ఆ ప్రయత్నంలో పడతాను. ఇందిర చొప్పున సిగ్గుపడింది. అది కాదు నాన్న నేనంది. నాకు కాలక్షేపానికి మాట్లాడేవాళ్ళైనా ఎవరూ లేరని. నువ్వు ప్రాడని పనుల్లో మునిగి తేలుతుంటావు. నాకసలు పనేముంది నాన్న, ఒంటరిగా దిగులుగా. ఇంకెన్నాళ్ళో నీకు ఈ ఒంటరితనం ఉండబోదమ్మా. తొందరలోనే నిన్ను ఊపిరాడనివ్వకుండా వెంట తిరిగే అల్లుణ్ణి తీసుకొచ్చేస్తాను, సరేనా? చిపో అని ఆయన ముందు నుంచి చెంగున దూకి లేడిపిల్లలా పారిపోయింది ఇందిర. రాఘవయ్య గారు ఆఫీసుకు బయలుదేరే ముందు ఇందిర తండ్రితో రమణమూర్తి గురించి చెప్పింది. నాన్నా, నువ్వు ఊళ్ళో లేనప్పుడు నేనొక చిన్న పని చేశాను. ఏంటది? చలం లేడు. అతను తాలూకా ఎవరినో తీసుకొచ్చి మన ఫ్యాక్టరీలో చిన్న ఉద్యోగం కావాలన్నాడు. నేను చెబితే వింటారో లేదో చూద్దామని మన మేనేజర్ని పిలిచి అతనికో ఉద్యోగం ఇవ్వమన్నాను. ఇచ్చేశారు అని కళ్ళు తిప్పుతూ చేతులు ఎగరేస్తూ చెప్పింది. రాఘవయ్య క్షణంసేపు ఆగి కూతురి సంతోషాన్ని గమనించి దగ్గరగా వచ్చి నుదుటి మీద చిన్నగా ముద్దు పెట్టుకుని, నువ్వు చెప్పిన తర్వాత పని చేయకపోతే ఆ మేనేజర్ ఉద్యోగం ఉంటుందమ్మా? సర్లే, ఆఫీస్కు వెళ్ళాక నేను అతన్ని పిలిపించి చూస్తాను. అతను ఇక్కడే మన అవుట్ హౌస్లోనే ఉంటున్నాడు నాన్న. పాపం చాలా బీదవాడట. తిండికి కూడా లేక చాలా బాధపడుతున్నాడట. మన పాలేరు చలం తీసుకొచ్చాడు కదా, ఎలా కాదంటావ్ అని తనకు తానే సర్ది చెప్పుకుంది. ఆయన నవ్వేసి ఊరుకున్నాడు. సరే, నీకిష్టమైతే నేను ఎప్పుడన్నా ఏదన్నా కాదన్నానా చెప్పు అని అడిగాడు. వచ్చే నవ్వును దాచుకుంటూ కాదనలేదు అన్నట్టు అడ్డంగా తల ఊపింది.
మరింకేం అని ముగించాడు రాఘవయ్య. రమణమూర్తిని పిలిపించి పరిచయం చేసింది. రాఘవయ్య గారు రమణమూర్తి పుట్టు పూర్వోత్తరాల గురించి అడిగారు. అతనేవో చెప్పాడు గాని ఆ ఊళ్ళో అతను ఎవరి తాలూకా వాడో రాఘవయ్య గారికి చొప్పున గుర్తుకు రాలేదు. చెప్పుకోవడానికే పాలెమనే పల్లెటూరు రాఘవయ్య గారి స్వగ్రామం గాని ఆయన ఆ ఊళ్ళో కాలు పెట్టి చాలా కాలమైంది. ఈ మధ్య ఆ ఊరు కూడా చాలా పెరిగిపోయిందని విన్నాడు. సార్, తమరు లేకపోయినా ఆ అమ్మాయి గారు నా దీనావస్థను గమనించి చాలా శ్రద్ధ తీసుకుని నాకు చిన్న ఉద్యోగం తమ ఫ్యాక్టరీలో ఇప్పించారు. ఇందుకు అమ్మాయి గారికి మీకు చాలా చాలా కృతజ్ఞుణ్ణి అని ఆయనకు కృతజ్ఞతలు తెలియజేశాడు. సర్లే, పర్వాలేదులే అని రాఘవయ్య గారు తాను కారెక్కుతూ అతన్ని ముందు సీట్లో కూర్చోమన్నాడు. రమణమూర్తి రాఘవయ్య గారితో కారు దిగడం చూసిన మిగిలిన వాళ్లకు రమణమూర్తి ఆయనకు చాలా దగ్గరవాడనే అభిప్రాయం కలిగింది. రమణమూర్తి సీట్లో కూర్చుని ఏమీ పనిచేయకపోయినా అతని గురించి పైవాళ్లు గాని కిందవాళ్లు గాని పట్టించుకోలేదు. అందరూ అతని వంక స్నేహపూర్వకంగా చిరునవ్వులు చిందించారు. అతను ఏ చిన్న విషయం గురించి అడిగినా వినయంగా ఎంతో శ్రద్ధగా తమ ఫ్యాక్టరీ వ్యవహారాలు వివరించారు. మధ్యాహ్నం క్యాంటీన్లో లంచ్ ఒకరికొకరు పోటీలు పడిచ్చారు. ఇదంతా బాగానే ఉందనుకున్నాడు రమణమూర్తి. ఎటొచ్చి రాఘవయ్య గారిని ముకుందరావు గారిని మంచి చేసుకుంటేనే గాని తన మనుగడ సుస్థిరం కాదని అర్థం చేసుకున్నాడు. అందుకు నాంది ప్రయత్నంగా కార్మిక సంఘ నాయకుడిగా తను అవతారం ఎత్తితే గాని తను వాళ్లతో సంప్రదింపుల స్థాయికి వెళ్ళలేడు. అందుకని తన దృష్టిని అటువైపు సారించి అందుకు సంబంధించిన వాళ్లతో స్నేహం అధికం చేయసాగాడు రమణమూర్తి.